స్పెషల్ ఫోకస్ 5 రోజులు 5 చారిత్రాత్మక తీర్పులతో దేశ అత్యున్నత న్యాయస్థానం రికార్డ్ సృష్టించింది. అయోధ్య వివాదానికి ఎండ్ కార్డ్ వేసింది. సిజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో మోడీ సర్కార్కు కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్ గాంధీకి ఊరట కలిగించింది. 5 రోజుల్లో 5 కీలక తీర్పులను వెల్లడించిన సుప్రీంకోర్టుపై స్పెషల్ ఫోకస్. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతేడాది ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ వ్యవహారాన్ని 7 న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. శబరిమలపై ఇంకా మరింత చర్చ జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కూడా ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మకమైన శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసును 7 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలనకు పంపించింది. తుది తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. 3:2 మెజారిటీతో శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి అనుమతి ఇచ్చే విషయంలో 5 మంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనంలో భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళలకు ప్రవేశాన్ని నిషేధించడానికి 3 న్యాయమూర్తులు సమర్థించారు. మరో 2 దీన్ని తిరస్కరించారు. విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రా మహిళల ప్రవేశానికి నిషేధించడానికి అనుకూలంగా ఉండగా, జస్టిస్ నారీమన్, జస్టిస్ డివై చంద్రచూడ్ వారికి ప్రవేశం కల్పించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ తీర్పును పెండింగ్లో ఉంచారు. 7 సభ్యుల విస్తృత ధర్మాసనం పునఃసమీక్షించాలని సుప్రీం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ప్రవేశాన్ని కల్పించడాన్ని వ్యతిరేకిస్తోన్న హిందువులు, హైందవ ఆచార వ్యవహారాల ప్రకారం శబరిగిరిలో వెలిసిన మణికంఠుడిని మహిళలు దర్శించుకోవడం నిషేధం. 10 ఏళ్ల బాలిక నుంచి 50 సంవత్సరాల మహిళలు స్వామివారిని దర్శించకూడదని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ భూమాతా బ్రిగేడ్ సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. మహిళలకు ప్రవేశంపై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తృప్తి దేశాయ్ దాఖలు చేసిన పిటిషన్పై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలో జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసుపై సానుకూలంగా తీర్పిచ్చింది. 10 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆదేశించింది. దాంతో ఈ అంశంపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశం నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్ధం చేసింది. అయితే కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ 2006లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వారు వాదించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల అంశంలో దాఖలైన రివ్యూ పిటిషన్లు అన్నింటినీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయనడానికి సరైన ఆధారాలు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలో ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాత్రం మొట్టికాయలు వేసింది. మరోసారి నోరు జారొద్దని సూచించింది. గత ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ అధినేతగా వ్యవహరించిన రాహుల్ గాంధీ రాఫెల్ అంశంపైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. గతంలోనే దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా దీనిపై దాఖలాలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ముందు నుంచి రక్షణ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని చెబుతూ వస్తున్న సుప్రీం తన తుది తీర్పులోనూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. దీనిపై సిబిఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వివాదాలు ముసురుకున్న రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ లభించినట్టయింది. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని కేంద్రం భావించింది. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది కోర్టు. ఈ తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్లో పెట్టింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటిషన్ను కొట్టివేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో మోడీ ప్రభుత్వంపై విపక్షం అనేక ఆరోపణలు చేసింది. 59,000 కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణిచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వచ్చాయి. రాఫెల్పై సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయితే ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద మాత్రం సుప్రీం మొట్టికాయలు వేసింది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తిగా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. सुप्रीम कोर्ट ने राफेल केस को लेकर दायर की गई रिव्यू पिटीशन को पूरी तरह से खारिज कर दिया है। मैं सुप्रीम कोर्ट के इस फैसले का स्वागत करता हूं और इससे हमारी सरकार के स्टैंड का विंडिकेशन हुआ है इस फैसले के परिणाम स्वरूप, बल्कि हमारी सरकार की जो डिसीजन मेकिंग की जो ट्रांसपेरेंसी है उस पर भी सुप्रीम कोर्ट ने अपनी मुहर लगा दी है। और राफेल के संबंध में जो भी निर्णय लिया गया था वो पूरी तरह से पारदर्शिता के आधार पर लिया गया था और साथ ही डिफेंस प्रिपेयर्डनेस की अर्जेंसी को ध्यान में रखकर यह फैसला किया गया। ये सत्य की जीत है, भारत की सुरक्षा की जीत है और नरेंद्र मोदी सरकार के ईमानदार निर्णय प्रक्रिया की जीत है। सत्यमेव जयते। टूट से बचने के लिए तो आपने माफी मांग लिया राहुल गांधी। जनता की आंखों में आंख मिलाने के लिए क्या माफी मांगेंगे आप? The BJP would like to know, to save yourself from the contempt proceeding by misquoting a court's order, Mr. Rahul Gandhi, you sought an apology and the court has accepted by giving caution to you. But what about your accountability before the eyes of the people of India? రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ హే అంటూ వ్యాఖ్యానించడం, తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడం పైన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. देश में चौकीदार आया, कहता है मैं भ्रष्टाचार के खिलाफ लड़ने आया हूं, 56 इंच की छाती है, मुझे चौकीदार बनाओ, प्रधानमंत्री मत बनाओ। पहले नारा चलता था, आपको याद होगा, मोदी जी स्टेज पे होते थे, उनके वहां पे 10-15 लोग खड़े होते थे, कहते थे अच्छे दिन, वो जनता कहती थी आएंगे, याद है आपको? मोदी 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 मोदी, अच्छे दिन आएंगे। 5 साल 4.5 साल हुए। ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. ఆయనపై దాఖలాలైన పరువు నష్టం కేసును కొట్టేసింది. దశాబ్దాల నాటి అయోధ్య
అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టు వ్యవహారాలు కూడా పారదర్శకంగా ఉండాలని తేల్చి చెప్పింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అనే పిటిషన్పై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయ వ్యవస్థ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. భారత న్యాయ వ్యవస్థలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సిజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు జనరల్ సెక్రటరీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సిజేఐ కార్యాలయం పబ్లిక్ అథారిటీనే అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. సమాచారం సరైన రీతిలో అందరికీ అందాలంటే కోర్టుల్లో సరైన వ్యక్తుల నియామకం జరగాలి అని ఆయన అన్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవి విరమణ చేస్తున్న తరుణంలో ఈలోగా కీలకమైన కేసులను పరిష్కరించి తలపెట్టారు. అందులో భాగంగా ఏప్రిల్ 4న రిజర్వ్ చేసిన తీర్పును వెలువరించారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వి రమణ, డివై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పుతో సమాచార చట్టానికి సుప్రీంకోర్టు కూడా అతీతం కాదని చాటింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి ముగింపు పలికింది సుప్రీంకోర్టు. కీలకమైన తీర్పును వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్కు అప్పగించాలని, ముస్లింలకు ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని కేటాయించాలని తీర్పులో స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మూడు దశాబ్దాల పంచాయతీకి ముగింపు. సుదీర్ఘ విచారణకు స్నేహపూర్వక తీర్పు. రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్. అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. భారత పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక సుప్రీంకోర్టు తీర్పులో కీలకమైంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు సారాంశాన్ని వెల్లడించారు. తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. అయోధ్యలో ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెబుతున్నాయన్నారు. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవన్నారు. నిర్మోహి అఖాడా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరచూ మాట మార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం నాటి భారీ పురాతన కట్టడ ఆనవాళ్లు ఉన్నాయన్న ఏఎస్ఐ వాదనలను తోసిపుచ్చలేమని తెలిపారు. అయితే అది రామాలయమని ఏఎస్ఐ ఆధారాలు చూపలేదన్నారు. మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గర పనిచేసిన సైనికాధికారులు మసీదును నిర్మించారని అన్నారు. బాబ్రీ మసీదు నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారని సిజేఐ అన్నారు. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలం ఇవ్వచ్చు అని సుప్రీం పేర్కొంది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించింది.
అయోధ్య చట్టం కింద 3 నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, ఆ భూమిని ట్రస్టుకు అప్పగించాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని తెలిపింది. అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన 3 మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ కితాబిచ్చింది. అయోధ్య వివాదంపై రాజీ కోసం జస్టిస్ ఖలీఫుల్లా, శ్రీరామ్ పంచు, శ్రీ రవిశంకర్లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా నియమించింది. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత సరైనది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో విగ్రహాలను పెట్టి మసీదును అపవిత్రం చేయడం, 1992లో మసీదును కూల్చివేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాజ్యం దాఖలు చేసిందని, మొఘలులు సమయం నుంచే హక్కు ఉన్నట్లు నిరూపించలేకపోయిందని పేర్కొన్నారు. మొత్తానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక తీర్పు వెలువరించడం విశేషం. ఇవి ఈనాటి స్పెషల్ ఫోకస్ విశేషాలు. మరొక ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.